Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, part 197. కీర్తి, విశ్వ ఇద్దరు కలిసి సౌమ్యకి 3 రాత్రుల విషయం చెప్పడంతో ఇప్పుడెందుకు ఇంత సడన్ గా అని ఆమె కంగారు పడింది. ఇందులో సడన్ ఏముంది వదినా, మీకు పెళ్ళైంది కదా, ఇది ఇండియాలో ఉన్నా కూడా జరిపించాల్సిన ఆచారమే కదా అనగాని, కరెక్టే కానీ అమ్మా నాన్న అక్క బావ గారు ఎవరు లేరు కదా అనగాని, వదిన ఈ కార్యానికి నువ్వు అన్నయ్య ఉంటే చాలు, వాళ్ళందరూ ఉండాల్సిన అవసరం లేదు అనగానే విశ్వ చిల్లలు దెబ్బ మీద ఒకటి కొట్టి, నువ్వు నోర్మై, నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయి అన్నాడు. కీర్తి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే సౌమ్య మూతి ముడుచుకుంటే, అది కాదు సౌమ్య, మమ్మీ 3 రాత్రులు జరగాల్సిందేనని ఆర్డర్ చేసేసింది. ఇప్పుడు కాదు అంటే గొడవ పడుతుంది. అంటే నీకిష్టం లేకుండా నిన్నిబ్బంది పెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నట్టుగా చెయ్యి చాలు. నీకిష్టం లేకుండా నేనేమీ చేయను అని విశ్వ అన్నాడు. అయినా కూడా అబద్ధం చెప్పినట్టే అవుతుంది కదండీ. ఎలాగో మనం ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా. అప్పుడు అందరి అల్లరి మధ్యల 3 రాత్రులు చేసుకుంటే చాలా బావుంటుంది అని సౌమ్య చెప్పడంతో, నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఇప్పుడు మమ్మీకి ఏం చెప్పాలి అన్నాడు విశ్వ. కీర్తి బాగా ఆలోచించి, ఒక పని చేయి వదినా, నీకు కాకరకాయ అంటే ఇష్టమేనా అని అడగడంతో, లేదు కాకరకాయ తింటే నాకు వెంటనే వాంతులైపోతాయి అనగాని, అయితే ఒక్క నిమిషం ఉండు అంటూ తల్లికి కనపడకుండా వంటగదిలోకెళ్లి కాకరకాయ తీసుకొచ్చి ముక్కలు చేసి తిను అంది. ఏం చేస్తున్నావు నువ్వు అని విశ్వ అనగానే, ఈ ప్రోగ్రాం ఇప్పుడు ఆగాలనుందా లేదా మీకు అనగానే, సౌమ్య కోసం ఆగాలనుందని విశ్వ మూతి ముడుచుకోవడంతో నవ్వుకుంది కీర్తి. సౌమ్య విశ్వ వైపు చూసి, సారీ, ఈ అమ్మాయితో ప్రతిదానికి తలనొప్పి అయిపోయిందని తిట్టుకుంటున్నారా అనగానే, లేదులే, కొత్త ప్రదేశానికి తీసుకొచ్చి కంఫర్టబుల్ గా ఉండమంటే కష్టమే అని విశ్వ కూడా అనగానే, థ్యాంక్ యూ అని అంటుంటే, ముందు ఈ కాకరకాయ తిను, మీ లవ్ సంగతి తర్వాత చూసుకోండి అని కీర్తి వెటకారంగా చెప్పడంతో, కాకరకాయ తింటే వాంతులు అవుతాయని అంటున్నాను కదా అనగానే, అవ్వాలనే కదా నేను కూడా ఇచ్చేది అంది కీర్తి. సౌమ్య అర్థం కానట్టుగా చూస్తూ ఉంటే విశ్వ ఆమెని గమనించి, ఇప్పుడు కాకరకాయ తిని నువ్వు వాంతులు చేసుకుంటే నీకు జ్వరం వచ్చిందని, కొత్త ప్రదేశంలో క్లైమేట్ పడలేదని, ఒంట్లో బాగలేదని చెప్పి ఫస్ట్ నైట్ ఆపడానికి వీలుంటుంది. లేదంటే ఆపలేము. అందుకే కీర్తి ఇలాంటి ఐడియా వేసింది అన్నాడు. సరే అయితే అంటూ ఇష్టం లేకపోయినా కాకరకాయ నోట్లో పెట్టుకుని 2 ముక్కలు బలవంతంగా తినడం ఆలస్యం ఆపకుండా వాంతులు అవుతూనే ఉండడంతో వాష్‌రూమ్‌లోకి పరుగులు పెడితే, ఆ సౌండ్ విని ఏమైంది అంటూ వచ్చింది పురంధర. అంటే ఇదివరకు ఎప్పుడు ఊరు దాటి వదిన రాలేదు కదా మమ్మీ. అందుకే ఇక్కడ క్లైమేట్ పడక, ఫుడ్ పడక వాంతులవుతున్నాయంట అనగానే, మరిప్పుడు మీరు చెప్తోందేంటి అంది. తనకి ఉదయం నుంచి అవుతున్నాయి, చెబితే నువ్వేమైనా అంటావని చెప్పడం లేదు అనగానే, అయితే ఇప్పుడేమంటారు అనగానే, ఏమనడమేంటి, అమ్మాయికి ఆరోగ్యం బాగా లేనప్పుడు కార్యం ఏం జరిపిస్తాం? మరొకసారి చూసుకోవచ్చులే. ఈ డెకరేషన్ అంతా ఆపండి అన్నాడు కీర్తి వాళ్ళ నాన్న.
నిజంగా క్లైమేట్ పడక వాంతులవుతున్నాయా? లేదంటే ఈ కార్యం జరగడం ఇష్టం లేక నాటకాలు వేస్తోందా అనగానే, సౌమ్య అంత తెలివున్న అమ్మాయి కాదులే మమ్మీ. నువ్వు మరీ ప్రతిదానికి డౌట్ పడకు అని విశ్వ అన్నాడు. పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు. అప్పుడే తెగ వెనకేసుకొస్తున్నావు. జాగ్రత్త నాటకం ఆడుతుందో, నిజంగానే ఆరోగ్యం పాడైందో అంటూ ఆవిడ వెళ్ళిపోవడంతో పని వాళ్ళ చేత డెకరేషన్ ఆపించి ఇప్పటికి గండం గడిచినట్టే. ఇంకెన్ని రోజులు మేనేజ్ చేస్తారు? ఎంత త్వరగా ఇండియా వెళ్తే అంత మంచిది. లేదంటే ఇక్కడ ఉన్నన్ని రోజులు ఈ గండం వదిన ఎదుర్కోవాల్సిందే అంటూ వెళ్ళిపోయింది కీర్తి. వాళ్ళు చేసిన ప్లాన్ మొత్తం చెప్పేసరికి వసుంధర నవ్వుకుంటూ, "ఈ విషయం గనుక మీ అమ్మకి తెలిసిందనుకో ముందు మీ వదినని కాదు, మీ అన్నా చెల్లెళ్ళ కాళ్ళు విరగ్గొడుతుందని" వసుంధర అంది. "మరి లేకపోతే ఏం చేయాలి పెద్దమ్మా? నేను కూడా ఒక ఆడపిల్లనే కదా! ఇష్టం లేకుండా ఒక డ్రెస్ వేసుకోమంటేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది తనకు అందరి ముందు కోలాహలంగా తన ఫస్ట్ నైట్ జరుపుకోవాలని ఉంది. తనేమీ ఫస్ట్ నైట్ ఇష్టం లేదని చెప్పలేదు కదా! అందుకే ఈ రకంగా ప్లాన్ చేయాల్సొచ్చిందని" చెప్పింది కీర్తి. పోనీలే మంచి ఆడపడుచువి దొరికావు గానీ, మీ అమ్మకి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చెయ్యి. లేదంటే పెద్ద గొడవ అయిపోతుంది అనగానే, దక్ష వసుంధర వైపు చూసి, ఎవరత్తయ్య ఫోన్‌లో అంది. కీర్తి కార్యం ఆపడానికి ఏం చేయాలో తెలియక సౌమ్యకి కాకరకాయ తినిపించారంట అనగానే, అయ్యో! కాకరకాయ అంటే సౌమ్యకి ఇష్టం లేదు. వెంటనే వాంతులు చేసుకుంటుంది అని చెప్పింది దక్ష కంగారుగా. వాంతులు చేసుకోవాలనే కాకరకాయ తినిపించారంట. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యి ఫస్ట్ నైట్ ఆగిపోయింది గానీ, ఇప్పుడు ఆపేశారు బాగానే ఉంది. అక్కడ ఉన్నన్ని రోజులు పురందర మళ్ళీ మళ్ళీ ఏర్పాటు చేపిస్తూనే ఉంటుంది. ఎన్ని సార్లని నాటకం ఆడతారు? ఎప్పుడో ఒకసారి దొరికిపోవాల్సొస్తుంది అంది. అది కూడా నిజమే. ఈలోపు విశ్వ ఇండియాకి రావడానికి ఏర్పాటు చేసుకుంటే బావుండు అని చెప్పింది దక్ష. పాపం వాడి ప్రయత్నాల్లో వాడు కూడా ఉంటాడు గానీ, రావడానికి అన్ని పరిస్థితులు కుదురుకోవాలి కదా! అని అంటూ ఉంటే నేను దక్షకి నెమ్మదిగా వాంతులవుతూ ఉంటే, ఒక్కసారిగా ఇంట్లోకి పరుగులు పెట్టి వాంతులు చేసుకుంటే, "నీకేమైంది? నువ్వు కూడా కాకరకాయ తిన్నావా?" అని అడిగింది. "కాకరకాయ లేదు, ఏమీ లేదు అత్తయ్య. ఏంటో పొద్దుటి నుంచి తల తిరుగుతున్నట్టుగా ఉంది" అనగానే, "నిజమా?" అని ఆశ్చర్యంగా అడిగింది వసుంధర. అవును. కడుపులో కూడా వికారంగా ఉంది. ఇందాక కూడా వాంతయింది. ఇప్పుడు కూడా అయింది. ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఆరోగ్యం బాగా లేదనుకుంటా అని దక్ష చెబుతూ ఉంటే, కర్ణ కర్ణ అని వసుంధర గట్టిగా అరిచి పిలవడంతో ఏంటి మమ్మీ? అని అడుగుతూ వచ్చాడు. దక్షకి ఉదయం నుంచి తల తిరుగుతోందంట. అప్పటికి 3 సార్లు వాంతులు కూడా అయ్యాయి. ఒకసారి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళు అనగానే, ఎందుకు ఏమైందని కంగారుగా అడుగుతుంటే, ఏమో తెలీదండి అని తల పట్టుకోవడంతో సరే పద అంటూ ఆమెని నెమ్మదిగా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాడు. డాక్టర్ కర్ణ దక్ష వైపు చూసి మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నట్టున్నారు అనగానే, చేయించుకున్నాం అనగానే మరి ఇదెలా సాధ్యమైంది అని అతను అనుకుంటూ ఉంటే, ఏమైంది డాక్టర్ ఎనీథింగ్ సీరియస్ అని కర్ణ అడగడంతో, మీ వైఫ్ ప్రెగ్నెంట్ అనగానే షాక్ అయిపోయారు ఇద్దరు. కానీ ఇదెలా పాసిబుల్ అవుతుంది అని దక్ష అడిగేసరికి ఒక్కోసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఫ్లాప్ అవ్వచ్చు. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుంది. ఆ అదృష్టం మీకు దక్కింది అని డాక్టర్ చెప్పడంతో, ఇప్పుడు నేను నవ్వాలా? ఏడవాలా? అని అడిగింది దక్ష. ఎందుకు ఏడవడం? ఇది గుడ్ న్యూసే కదా! అనగానే ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. మళ్ళీ ఇంకొకరు ఎందుకండి? అనగానే నేనొక్కడినే. నేనెంత బోర్ ఫీల్ అయ్యేవాడినో నాకే తెలుసు.
ఒకరికి ముగ్గురు ఉంటే నష్టం ఏమీ లేదు. నాకు చాలా హ్యాపీగా ఉందని ఆమెని రౌండ్‌గా తిప్పాడు. బాబు నేను ఇక్కడే ఉన్నాను. మీ హ్యాపీనెస్ బయటికి వెళ్లి షేర్ చేసుకుంటే వేరే పేషెంట్స్ వస్తారని నవ్వుకున్నాడు డాక్టర్. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.